శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి 1, 2 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఏమైనా చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి ఈ 2 రోజులు జరగబోయే అదృష్టాలని తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రము 4 పాదాలు, పూర్వ పాల్గొన నక్షత్రము, ఉత్తర పాల్గొన నక్షత్రము 1వ పాదాలు జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులు మోసం చేయాలన్న తలుపు కూడా వీరికి రానే రాదు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ మరింత పురోగతి సాధించాలన్న తపంతో నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనైతే ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టల, కుల గౌరవాలకు ప్రాధాన్యతలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రము ద్వేషించరు. కానీ అందరి దృష్టిలో కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు. చాలా రకాలైన మంచి లక్షణాలు వీరి దగ్గర అయితే ఉంటాయి. వీరి దగ్గర పొగరు, అహంకారము, గర్వము, అందము, వారికి ముక్కుసుడితనము కానివ్వండి, కోపం విషయంలో ఇట్లా ప్రతిదీ కనుక మనం పోల్చుకుంటే సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు. సింహరాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే అడవికి రాజయ్యారు ఈ సింహరాశి వారు. అలాగే ఈ సింహరాశి వారికి ఓర్పు, సహనము ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రము వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. వీరిది చాలా విశాల హృదయం అని, బంగారం లాంటి మనసు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రేమను పంచడంలో, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో వీళ్ళైతే ముందుంటారు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువనైతే ఇస్తూ ఉంటారు. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఎవరినైనా నమ్మితే జీవితాంతం వారికి తోడుగా నిలుస్తారు. వీరి ఉదార స్వభావం, ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్న విషయాలకే సంతోషపడిపోతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉండాలని తపన పడుతూ ఉంటారు. ప్రేమను పొందడంలోనే కాదు, పంచడంలోనూ వీరు ఎంతో ఆనందాన్ని అయితే వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పుడు కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగిపోతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. కానీ మీకు వచ్చే కష్టాన్ని మీకు మీరే ఎట్లయినా సరే దాన్ని సాల్వ్ చేసుకోవాలనే తపంతోటి మీరు ఎక్కువగా ఉంటారు. కానీ దానివల్ల సాల్వ్ చేసుకోవడం మీ వల్ల అయ్యిద్దండి. ఈ సింహరాశి వారు అంత గట్టులను కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు జీవితంలో మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని ఎప్పుడు కూడా పోరాటపడుతూ ఉంటారు. మంచిగా ఎదగాలనేటువంటి ఒక తపన, తాపత్రయంతో కష్టం ఎంత చేయడానికైనా సరే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట.
మేము జీవితంలో మంచిగా సంపాదించాలి. మాకు డబ్బనేది చాలా అవసరము. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు కావాలని వీళ్ళు కుటుంబం కోసము చాలా త్యాగాలైతే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. అంటే వారి శ్రేయస్సు, సంతోషము మరియు అవసరాలను శ్రద్ధగా చూసుకోవాలి. వారి ఆరోగ్యానికి అవసరమైన సహాయం అందించడము. మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి, ముందుండాలి. ఫలానా వారంటే ఒక మంచి పేరు, ప్రతిష్టలు, సమాజంలో ఒక మంచి హోదా, గౌరవము, ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులను అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు వాళ్ళకి జూన్ 1, 2 తేదీలలో వీరి జీవితంలో చూసుకున్నట్లయితే కనుక అనుకోని అదృష్టం అనేది వారికి కల్పించబోతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరంగా ఎన్నో రోజులుగా సమస్యల ఊబిలో చిక్కుకొని ఉన్నారో వారికి ఆర్థికంగా పురోగతి అయితే కనిపిస్తుంది. అంటే అంతకుముందు మీరు ఏమైనా భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసి ఉన్నట్లయితే వాటి యొక్క ధరలు మీరు ఊహించని రీతిలో అమాంతం అయితే పెరిగిపోతున్నాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఆ భూముల యొక్క ధరలు అనేవి పెరగడం వలన మీకైతే కలలో కూడా ఊహించినంత ధనం అనేది రాబోతుంది. అంతగా అదృష్టం అనేది మిమ్మల్ని 2 రోజులైతే వరించబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక అంతకుముందు సింహరాశి వారు ఆర్థికంగా వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని అవమానపరిచారో, ఏ విధంగా అయితే మాట్లాడారో, అంటే ఎవరైతే వారిని చిన్న చూపుతో చూశారో ఇప్పుడు వీరు ఆర్థికంగా పురోగతి సాధించడం ద్వారా మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని హేళన చేసిన వారే సహాయం కోసము మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తే మీ పేరు, ప్రతిష్టలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఇది మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు అనవసరమైన పనులు చేయాలనే ఉత్సాహం వచ్చి సమయాన్ని వృధా చేసుకోవచ్చు. మీ ఏకాగ్రతను కాపాడుకోవడము చాలా ముఖ్యం. లేకపోతే తప్పులు దొర్లుతాయి. పెండింగ్లు ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ క్రెడిట్లను పొందడంలో విజయం అయితే సాధిస్తారు. అంటే మీకు రావాల్సిన గుర్తింపు లేదా ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక రంగంలో అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. మీకు ఊహించిన ఆదాయం అయితే రాబోతుంది. లక్ష్మీదేవి మీపై కటాక్షం అయితే చూపించింది. ఆదాయం పెరగబోతుంది. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. ఆర్థిక స్థితి అనేది బాగుపడి ధనం పట్ల చింత అయితే తొలగిపోతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులపై ఎక్కువ నమ్మకం ఉంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా మానసిక ఆనందాన్ని ఇస్తాయి. మొత్తంగా ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్స్తో పాటు బోనస్, ఇంక్రిమెంట్స్ అనేవి లభించబోతున్నాయి. అదనపు ఆదాయము వస్తుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి వస్తుంది. పాత బకీలు వసూలవుతాయి. ఇతరులకు అప్పులుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కోర్టు కేసుల విషయంలో కూడా మీకు అనుకూలంగా అయితే తీర్పులు రాబోతున్నాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి పదవులు అయితే దక్కించుకుంటారు. అంటే ఎన్నో రోజులుగా రాజకీయంగా పార్టీలో తిరుగుతూ పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నా కానీ మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేదు. కానీ ఈ సమయంలో మాత్రం మీ శ్రమను గుర్తిస్తారు. పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీరు అతి త్వరలోనే మంచి పదవిని అయితే దక్కించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అంతకుముందు మీ పదవి లేని సమయంలో, అంటే మీ సంఘంలో ఎటువంటి పలుకుబడి లేని సమయంలో మిమ్మల్ని అవమానించిన వారే ఈ సమయంలో మీకు సహాయం కోరి మీ దగ్గరికి అయితే రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో వారు ఊహించని అదృష్టం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని కాదు అన్నవారే మీ కాళ్ళు పట్టుకొని మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక శ్రమ ఫలితాలు అయితే మీ సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో అభివృద్ధిని అయితే చూడబోతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించబడుతున్నారు. అలాగే ఆన్లైన్ వ్యాపారాల్లో రాణించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా కూడా పురోగతి అనేది వారి జీవితంలో ఖచ్చితంగా కనబడుతుంది. మరి సింహరాశి వారి జాతకంలో ఈ 2 రోజుల్లో అయితే మంచి ఫలితాలను అయితే వీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. కంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకోని అదృష్టం అనేది వారి జీవితంలో కనిపిస్తుంది. అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు ఎర్ర గులాబీ మందారం పువ్వులతో పూజ చేయటము శుభప్రదము. లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది. ఎవరైనా
జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి అయితే చేస్తుంది. శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందవచ్చు. ఆర్థిక లాభం పొందవచ్చు. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యము మెరుగుపడుతుంది. గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేయడం ద్వారా కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా సింహరాశి వారికి 1-2 జనవరిలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. తెలుస్తాగండి సింహరాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.